ఒక టూరిస్టులు వెళ్ళినా ఆ చుట్టుపక్కల సైన్యం తిరుగుతూ ఉండేది. అవును. సైన్యం తిరుగుతూ ఉండగా వీళ్ళు ధైర్యంగా ఏం చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. టూరిజం అంటే ఎంజాయ్ చేయాలి. అలా క్రమంగా సైన్యం ఆ ప్రాంతాలలో మొహరింపులు తగ్గించేసింది. ఇప్పుడు ఓ రకంగా వీళ్ళకి అదే అదృష్టమైంది. ఈ పెహల్గావు అడవికి ఆనుకుని ఉంటది. మామూలుగా అడవి ఒడ్డుల్లో సైన్యం ఉంటది, వెహికల్స్ తిరుగుతుంటాయి, ఆయుధాలతో తిరుగుతుంటారు. కానీ టూరిస్టుల ప్రశాంతత కోసం అని చెప్పేసి వాళ్ళు అది వదిలేశారు. ఆ ప్రాంతంలో ఇప్పుడు అడ్డుగా నుంచోల, అది వీళ్ళు చూజ్ చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే అది పిఓకే నుంచి ఇక్కడ దాకా వచ్చేటటువంటి కొండ అనమాట, అడవి అది. అందుకని ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు శ్రీనగర్ లో దాడి చేసే దమ్ము లేదు, లేకపోతే కనుక ఇతర ప్రాంతాల్లో దాడి చేసే దమ్ము లేదు. ఈ సరిహద్దుల్లో నుంచి గబక్కం చేసేసి ఇక్కడి నుంచి ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ నుంచి జమ్మూ వైపుకి వెళ్ళిపోవచ్చు, ఇదే డైరెక్ట్ పిఓజేకేలోకి వెళ్ళిపోవచ్చు. అంత చుట్టూతా ఆ దారి అంతా కూడా అడవే, కంప్లీట్ దట్టమైన అడవి. కాబట్టి అట్లాంటి ప్రాంతాలను ఎంచుకుంటున్నారు వీళ్ళు. డైరెక్ట్ గా మిగతా కాశ్మీర్, ఇదేంటంటే మనం కాశ్మీర్ అనేస్తున్నాం. ఓ రకంగా చెప్పాలంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో మారుమూలన ప్రకాశం జిల్లాలో ఏ దర్శి దగ్గర చిన్న సంఘటన, ఇదే ఒక సంఘటన చిన్నది కాదు, ఒక సంఘటన జరిగితే ఆంధ్ర మొత్తం అన్నటువంటిది ఎట్లాగో అట్లాగే ఇక్కడ ఇది కాశ్మీర్ లో ఆ ప్లేస్ ని వాళ్ళు ఎంచుకున్న పర్పస్ ఏంటంటే అట్టించి వెళ్ళిపోవచ్చు ఈజీగా దాంట్లో. కాకపోతే ఆ తర్వాత ఎట్లాగో వీళ్ళు అటాక్ చేస్తారని తెలుసు. అక్కడ ఏంటంటే అడవుల్లో గిరిజనులు ఉంటారు. అటు పాకిస్తాను ఇండియా వాళ్ళకి సంబంధం, అటు గిరిజనులు అంతే. వాళ్ళు అక్కడ మంచెలు కట్టుకుని ఉంటారు. ప్లస్ అక్కడ కొన్ని గుహలు